లావణ్య జస్ట్ ఫర్ యూ. పులి మీద కూడా చేశాను కదా, అది కూడా మంచి హిట్ అయింది. ఐ హోప్ దిస్ వన్ ఆల్సో వర్క్స్. మీరు మిస్సెస్ అయిన తర్వాత మిస్ పర్ఫెక్ట్ వస్తుంది. అవును అవును, ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. హౌ యు ఆర్ ఫీలింగ్ అండ్ హౌ మచ్ యు హావ్ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్? చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఈ చేసే ముందు చాలా సీరియస్ స్టఫ్ చేశాను. పులి మేకలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి, అండ్ మెంటలీ అండ్ ఫిజికలీ చాలా ఎఫర్ట్ పెట్టాను. అండ్ ఇంకో 2 మూవీస్ చేశాను, అది కూడా థ్రిల్లర్ అండ్ 2 థ్రిల్లరే. సో ఇది ఒక చాలా ఈజీ షో యాక్చువల్లీ నాకు, అండ్ ఎంత ఈజీ బ్రీజీగా అయింది నాకు. ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ ఇట్ అండ్ ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఇట్. ఇట్ వాజ్ జస్ట్ ఈజీ. ఓటీటీ వచ్చినాక కథలు మనం ప్రొడ్యూసర్స్గా విన్నప్పుడు ఈ కథ బాగుంది కానీ మనం స్క్రీన్కి చేయలేము, థియేట్రికల్ రిలీజ్కి చేయలేము అనే ఒక డైలాగ్ స్టార్ట్ అయినప్పుడు కథ మాత్రం మంచి కథే. సో ఒక కథని తీసుకుని గెటింగ్ కొత్త టాలెంట్ అని అనగానే టాలెంట్ దట్ ఎగ్జిస్ట్స్, టాలెంట్ ఉంది మన ఇండస్ట్రీలో, విపరీతమైన టాలెంట్ ఉంది. కానీ ఆ టాలెంట్కి షోకేస్ అనేది ఇట్స్ టఫ్. ఇట్స్ బీయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ అండి బీయింగ్ ఇన్ ది ఎంటర్టైన్మెంట్ బిజినెస్. సో ఓటీటీ ఒక మంచి కథ వచ్చి మంచి ప్రొడ్యూసర్స్ దొరికి మంచి టీమ్ సెట్ అయితే అది ఒక ఇట్స్ వెరీ జాయ్ఫుల్, చాలా కామ్గా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు అభిజ్ఞ ఉంది, తను షీజ్ అ ఫైర్ క్రాకర్. తెలుగు అమ్మాయిలు అని అంటారు అంటే దట్ ఈస్ టాలెంట్. కానీ ఇప్పుడు మనం సినిమాలోకి వెళ్ళి నాకు ఫ్రంట్ రోల్ దొరుకుతుందా అనేటప్పటికి మేబీ ఇట్స్ టఫర్, మేబీ ఇట్స్ 1 స్టెప్. సో ఐ ఫీల్ అట్ అన్నపూర్ణ వే వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే షోకేస్ అనేది ఒకటి దొరుకుతుంది. అభిజిత్ గారు బయట, సో మిస్ పర్ఫెక్ట్లో క్యారెక్టర్లో రాబోతున్నారు, అంటే హౌస్ హోల్డ్ క్యారెక్టర్లో రాబోతున్నారు. ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? మీరు తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినాయి, వాటన్నిటిని ఒక డైల్మా పొజిషన్లో ఉన్నాడు అనే టాక్ రావటాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే టాక్ గురించి ఇప్పుడు అది నేను నా ప్లేస్ కాదండి కామెంట్ చేయడానికి. ఏం చేసామో ఏం చేయవలసింది అవన్నీ దట్స్ పాస్ట్. సో నేను ఐఎమ్ సంబడి, నాకేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నాక దాని గురించి వెనక మళ్ళీ ఆలోచించిన. సో కానీ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నేనేమనుకుంటానంటే ఒక మంచి ప్రాజెక్ట్ బయటికి రావాలంటే దాని వెనకల మంచి కొలాబరేటర్స్ ఉండాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ వెనకాల మీరు చూస్తూనే ఉన్నారు స్టేజ్ మీద అందరు కొలాబరేటర్స్ ఎవరెవరో, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇట్ వాజ్ ఇమీడియట్గా నేను దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ అని చెప్పగానే ఐఎమ్ ఇన్ అని అంత మాత్రమే చెప్పాను. మీకు ఓకే అనుకుంటే, నేను మీకు ఓకే అనుకుంటే ఐఎమ్ ఇన్ అన్నట్టుగానే చెప్పడం జరిగింది. లావణ్య గారు, అండ్ నా ముంబై డేస్లో ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్, తను ఓసిడి, అండ్ నేను ఐఎమ్ లైక్ ద పర్సనల్ సర్వైవర్ ఆఫ్ దట్ ఓసిడి. తను చాలా పర్టికులర్. అండ్ నేను చెప్పాను, అది స్టోరీ విన్న తర్వాత నేను చెప్పాను, నీలాగా క్యారెక్టర్ నాకు దొరికింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ you experience in your life is for a reason. నేను తనతో చాలా ఇయర్స్ ఇద్దరు కలిసి ఉంటారు ముంబైలో. అండ్ తను కూడా మళ్ళీ క్లీన్ చేస్తుంది. ఇది ఆల్రెడీ ఒక మేడ్ క్లీన్ చేసిన తర్వాత కూడా క్లీన్ చేస్తుంది. తను నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హర్ నేమ్ ఇస్ వర్బీనా. సో తను మై ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ హర్. అండ్ బిసైడ్స్ దాట్ ఆబ్వియస్లీ షూట్లో వచ్చినప్పుడు ద వే విశ్వక్ థాట్ ద క్యారెక్టర్ యాజ్ వెల్ నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ విశ్వక్ చాలా పర్టికులర్, తనకి ఏం కావాలి అదే చెప్తారు. అండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని సీన్స్లో వెన్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ఓకే ఎలా చేయాలి, బట్ హీ లిసన్స్ టు మీ ఆర్ ఎనీ అదర్ యాక్టర్. తను చాలా ఓపెన్గా ఉంటారు. అండ్ ఫర్ ఇన్పుట్స్ తను చాలా హీఈస్ వెరీ he's there and he doesn't have any ego problem. So I think Vishwak's presence and my friends experience, personal experience of OCD నాకు చాలా హెల్ప్ అయింది. లవణ్య గారు, చెప్పండి. మీరు అంటే ఇమేజ్ని ఒక దృష్టిలో పెట్టుకోకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ అటెంప్ట్ చేస్తున్నారు, అంటే థియేట్రికల్గా కానీ వెబ్ సిరీస్లో పులిమిక కానీ. ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటండి? ఈ వెబ్ సిరీస్కి పర్టికులర్
రైటింగ్ వాజ్ రియలీ నాకు నచ్చింది. ఎందుకంటే కామెడీ ఒక చాలా డిఫికల్ట్ జాన్రా. టు మేక్ ఎనీవన్ లాఫ్, టు క్రై ఈజ్ వన్ థింగ్, బట్ టు మేక్ దమ్ లాఫ్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో నేను స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు నాకు చాలా సడన్గా న్యాచురల్గా ఒక స్మైల్ వచ్చింది. And I felt, it was very smart writing, and I was enjoying all throughout till the end. As soon as there was a drop, there was a pickup. So I really enjoyed reading the whole script. So thanks to our writers, they are seamless and perfect. And Atharvata Vishwak as a director, already Skylab is a fab movie, and he got a very good name from there. And when I came to know he's directing, నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. And I knew that his take and their writing together kalpi oka manchi product avutundi. So yeah, that was my point. After marriage, February is the big month for you and Varun. So you are coming on February 2nd and Varun coming on February 16th. What was going in your Double excitement and double joy. And but of course I would like I want my husband's movie to do great. And I'm coming on OTT, so I hope both of us do well. Is it a memorable month for you? Are you thinking that? Actually, and then నాకు అది I didn't think about that. కానీ మీరు చెప్పినప్పుడు ఎప్పుడు నాకు అర్థమవుతుంది. అందుకే చాలా స్పెషల్ మంత్. Yeah, it is Valentine's Day, Operation Valentine's. Yes. And Miss Perfect. I hope it's going to be a perfect month. Thank you. Thank you. Abhigna garu. నేను యాక్చువల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, నేను యూట్యూబర్ని. నా యాక్టింగ్ జర్నీ యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయింది. మనకి ఒక చిన్న ఫేజ్ ఉంటుంది కదా, యూట్యూబ్ నుంచి ఓటీటీస్ కానీ మూవీస్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు మన వర్క్ని మనం మీడియాలో పెట్టుకుంటాం. సో వాళ్ళని ఏమని పిలుస్తామో తెలియక ఒక ట్యాగ్ పెడతాము. బట్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఎలా అంటే, ఇలానే అన్నపూర్ణ వాళ్ళు, వైష్ణవి, డెఫినెట్లీ యూ వాచ్ ప్రాబబ్లీ నా యూట్యూబ్ కాంటెంట్ చూసి ఓ అమ్మాయి యాక్టింగ్ బాగా చేస్తుందేమో అని చెప్పి ఫన్నీలీ వేరే క్యారెక్టర్ కోసం పిలిచారు. బట్ ఐ సెడ్ వాట్, ఐ కెన్ డూ మోర్. సో నన్ను నేను కొంచెం ఎక్స్ట్రా సెల్ చేసుకున్నాను అండ్ ఐ ల్యాండెడ్ హియర్. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. నార్మల్ లైఫ్లో లావణ్య త్రిపాఠి ఎంతవరకు పర్ఫెక్ట్? నేను imperfect. I'm not perfect, and I think there's beauty in imperfection. And I think perfection is a problem. Is kada, and imperfection is a good thing, And when you run after perfect things, you lose a lot of good things in life. సో ఇన్ ఫ్యూ థింగ్స్ నేను చూస్తాను, ఏది పర్ఫెక్ట్ ఉండాలి, అది పర్ఫెక్ట్ ఉండాలి, కానీ అన్ని విషయంలో అలా నేను చేయను. సో ఇన్ రియల్ లైఫ్ ఐ వుడ్ సే ఐఎమ్ ఇంపర్ఫెక్ట్. అంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్? వరుణ్, ఐ థింక్ వరుణ్ ఇస్ మోర్ ఆఫ్ అ పర్ఫెక్షనిస్ట్. అండ్ ఇన్ కొన్ని విషయాలు ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్. And I would say he's a little bit of OCD as well. సో బిఫోర్ మ్యారేజ్ లావణ్య త్రిపాఠి పేరు పక్కన యాక్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు. సో ఏది డిఫరెన్స్ ఎక్కువ ఉంది? అంటే ఏది బాగా నచ్చింది, ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారు? Lavanya Tripathi is what I made, and that's very important to me. Kani Mega Kodulu is my relationship, which also I give a lot of respect to. So Rendu Naku Chala Isham. Obviously, I made my name for myself, so that will be very, very special. Kani futurely, of course, Mega Kodulu is going to be also very special. యాక్చువల్లీ అంటే విమెన్ యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా, ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు, హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది. మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా, ఈ రోల్ వద్దు, ఈ రోజు చేయలేకపోతే ఈ సీన్ వద్దు, అట్లా ఏమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. ఐ వాజ్ అ సోలో పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ దట్ టైమ్ ఐ వాజ్ 16-17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది
తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఇస్ వెరీ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటి ఏం చెప్పలేదు, ఇలాంటివి చేయవు, యూనో. ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ, ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను. ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా I think it's a very personal choice. So I can't say anyone has done anything wrong in their life. It's their choice. And whatever I have done so far, I'll continue doing it. హాయ్ మ్యామ్. Hello. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్లో హీరో హీరోయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చూడొచ్చా? అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్. బట్ అది ఫ్యూచర్లో చూడాలి.